విజయనగరంలోని కొత్తపేటలో గల ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో ఆదివారం నటరాజ పూజ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత కళా సేవకులు ఎం భీష్మారావుకు ఆత్మీయ సత్కారం చేశారు. కళామ తల్లికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విజయనగరం కొత్తపేటలో గల ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో సంస్కార భారతి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నటరాజ పూజా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీఎన్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ఏ శివరామకృష్ణ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎంతో మంది యువతీ యువకులకు శిక్షణ ఇస్తూ గాయకులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు భీష్మారావు అని అన్నారు. గురు పౌర్ణమి రోజున గురుతుల్యుడైన కళామ తల్లి బుద్ధుబిడ్డ భీష్మారావుకు సత్కరించడం ఎంతో సంతోషదాయకమని కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్కార భారతి సంస్థకు అభినందన తెలియజేశామన్నారు. సన్మాన గ్రహీత భీష్మారావు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున ఆత్మీయ సత్కారం అందజేసి ఆశీస్సులు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి శ్రీధర్, సూర్యలక్ష్మి, సంస్కార భారతి ప్రతినిధులు, భగవతి, నృత్య కళామందిర్ విద్యార్థులు, కళాకారులు, గాయకులు పాల్గొన్నారు. ఇంతటి గురు పౌర్ణమి రోజున నాకు ఇంతటి సన్మానం చేయడం నేను నిజంగా చాలా సంతోషించి ఆనందిస్తాను. మాకు ఎంతో ఘనంగా సత్కరించారు. ఇదే నాకు పెద్ద ఇది అనిపిస్తుంది. చాలా బాగా చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా చేయాలని కోరుతూ సంస్కృతి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ రాయికి రప్పకు చెట్టుకు చేమకు చెరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌఘన సంస్కృతిది వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది దురహంకారము దరిజేరని మహనీయ జీవనుల మార్గమిది. అటువంటి సౌమ్యులు అనేక మంది శిష్యులు తయారు చేసినటువంటి శ్రీ భీష్మారావు సన్మానం చేసుకోవడం ఈ నటరాజపు సందర్భంగా మాకు అందరికీ ఆనందంగా కలిగిస్తుంది. వారిని మనం ప్రేరణగా తీసుకొని మనందరము ఇదేదో కేవలము వారికి పూజ చేయడమే కాకుండా భవిష్యత్తులో వారు తెలిపినట్టుగా భీష్మారావు తెలిపినట్టుగా ఒక దేశభక్తి గీతాల వర్క్షాప్ను కూడా నిర్వహించి పిల్లల్లోని పెద్దల్లోని కూడా ఈ దేశభక్తిని తద్వారా సమాజంలోని మంచి మార్పుకి కృషి చేద్దామని ఆశిస్తూ ఈరోజు వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. వ్యాసుడి యొక్క పుట్టినరోజు. ఈ సందర్భంగా సంస్కార భారతి తరఫున శ్రీమాన్ భీష్మారావు గారికి గురు పూజోత్సవం జరిగింది. భీష్మారావు గారు చేస్తున్నటువంటి అనిర్వచనమైన అవిశ్రాంతమైనటువంటి కళామ తల్లికి సేవ చేసిన సందర్భంగా వారిని సంస్కార భారతి తరఫున ఈరోజు వారికి సత్కరించడం జరిగింది.